హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే థర్డ్ ఆఫ్ నవరాత్రి వ్లాగ్. ఇది మా అక్క వాళ్ళ దేవునిల్లు. శివుడు, పార్వతి, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, సాయిబాబా ప్రతి ఒక్క ఫొటోస్ ఉన్నాయన్నమాట వాళ్ళ దేవునింట్లో. కాళికాదేవి, ఇక్కడ బాలరాముడు కూడా ఉన్నాడు. అన్ని దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకున్నారు. మంచిగా రోజు పూజ చేస్తారు. అలా దేవునికి రోజు పూజ చేయడం చాలా మంచిది. ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు, సత్యనారాయణ స్వామి, దుర్గామాత ఫోటో ఉంది. నవరాత్రులు కాబట్టి దుర్గామాతకి చుండ్రి అనే శారీ తోటి పైన కప్పారు. చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారికి చుండ్రి శారీ అంటే చాలా ఇష్టము. అమ్మవార్లు అంటేనే అలంకరణ ప్రియులు. అందుకే ఎప్పుడైనా అమ్మవార్లకి నిండుగా రెడీ చేయాలి, అలంకరణ చేయాలి. కలశానికి గాజులు వేశారు. నవరాత్రికి గాజులు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక మనం ఫస్ట్ డే రోజు వేసిన జొన్నలు చిన్న చిన్నగా మొలకలు వచ్చేసాయి. రోజు ఆ జొన్నలు అక్కడ ఉన్న దానిపైన వాటర్ చల్లుతూ ఉండాలన్నమాట. అలా అయితే అవి 9 డేస్లో పెద్దగా మొలకలు వస్తాయి. మనం 9 డేస్ వరకు ఎలా వస్తాయో చూద్దాము. చాలా మంచి అనిపిస్తుంది. నవరాత్రి పూజ చేస్తే మన ఇల్లు మొత్తము ఒక పూజ వైబ్ అయిపోతుందన్నమాట. ఇంట్లో మొత్తము వినాయకుడు కూడా ఉన్నాడు, ప్రథమ పూజ్యుడు. గణేశునికి ఫస్ట్ పూజ చేసినాకే ఏదైనా పూజ చేయాలి. ఈ ఇయర్ పెట్టిన వినాయకుడిని కూడా అలానే పెట్టారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం చేస్తారనమాట. వాళ్ళ దేవుని రూమ్ మొత్తము మంచి డెకరేట్ చేసి పెట్టుకుంది. మా అక్క ఇలా బాగా డెకరేట్ చేస్తుంది. ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ముగ్గు చూపిస్తాను. ఇక లాస్ట్ వస్తే అమ్మవారి దీపాలతోటి, లైట్స్ తోటి ఇలా వెలిగిపోతుంది పూజ కంప్లీట్ అయ్యాక. దుర్గామాత విగ్రహం కూడా పెట్టుకున్నారు వాళ్ళు. మొత్తం పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేస్తారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇది డే థర్డ్ నవరాత్రి పూజ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.